తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. బంగారం భారత మహిళలకు ఓ ఎమోషన్. వారి మెడలో మిలమిలా మెరవాల్సిందే. అందుకే కిరాణా కొట్టుల బంగారం షాపులు నిత్యం మహిళా మణులతో కలకలాడుతూ ఉంటాయి. ప్రపంచంలో అత్యధికంగా బంగారం కలిగిన టాప్ 10 దేశాల్లో భారత్ ఉందనే మన వారికి పసిడి ఎంత మక్కువో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఎప్పుడెప్పుడా మార్కెట్లో బంగారం ధరలు తగ్గుతాయా అని ఎదురుచూపులు చూస్తూ ఉంటారు. ఎన్ని పనులున్నా బంగారం ధరలపై ఓ కన్నేసి ఉంచుతారు. బంగారం భారత మహిళలకు ఓ ఎమోషన్. వారి మెడలో మిలమిలా మెరవాల్సిందే. అందుకే కిరాణా కొట్టుల బంగారం షాపులు నిత్యం మహిళా మనులతో కలకల్లాడుతూ ఉంటాయి. ప్రపంచంలో అత్యధికంగా బంగారం కలిగిన టాప్ 10 దేశాల్లో భారత్ ఉందంటే మన వారికి పసిడి ఎంత మక్కువ అర్థం చేసుకోవచ్చు కదా. అందుకే ఎప్పుడెప్పుడు మార్కెట్లో బంగారం ధరలు తగ్గుతాయా అని ఎదురుచూపులు చూస్తూ ఉంటారు మహిళా మనులు. ఎన్ని పనులున్నా బంగారం ధరలపై ఓ కన్నేసే ఉంచుతారు. అయితే ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్లో తీసుకునే నిర్ణయాలు గోల్డ్ రేట్ను ప్రభావితం చేస్తాయి. మరి బడ్జెట్ తర్వాత బంగారం రేట్ ఎలా ఉండబోతుంది? పసిడి మెరుపులకు కళ్ళెం పడుతుందా? ధర రంకలేస్తుందా? ఇప్పుడే కొనడం మంచిదా? ఆఫ్టర్ బడ్జెట్ కొనడం మంచిదా? బంగారం కొనాలని చాలా మందికి ఉంటుంది. కానీ మార్కెట్ ధరలను చూసి తర్వాత కొందాం అనుకుంటాం. అలా ఆలోచిస్తున్న వారికి ప్రస్తుతం ముందున్న బడ్జెట్ కన్ఫ్యూజ్ క్రియేట్ చేసింది. ఒకవైపు నిర్మలా సీతారామన్ బంగారం తగ్గేటట్టు నిర్ణయం తీసుకుంటారని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జూలై 23, 2024న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అకస్మాత్తుగా బంగారం దిగుమతి సుంకాన్ని 15% నుండి 6%కి తగ్గించారు. దీనివల్ల బంగారం ధరల్లో భారీగా తగ్గుదల కనిపించింది. బడ్జెట్ కు ముందు బంగారం ధర 10 గ్రాములకు దాదాపు 82,000 రూపాయలుండగా నిర్మలా సీతారామన్ తీసుకున్న నిర్ణయంతో 76,000 రూపాయలు పడిపోయింది. దీంతో ఆ రోజును దానిని బ్లాక్ డేగా కూడా మార్కెట్ వర్గాలు అభివర్ణించాయి. మరి ఈసారి కూడా గోల్డ్ ప్రియులు బడ్జెట్ పై ఆశగా ఉన్నారు. ఈ ఏడాది కూడా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటే బంగారం ధరపై ప్రభావం పడుతుందని ఎదురు చూస్తూ ఉన్నారు. 2024లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో బంగారం, వెండి కడ్డీలపై కస్టమ్స్ సుంకాన్ని 15% నుండి 6%కి తగ్గించడంతో 2024 ఆగస్టులో బంగారం దిగుమతులు సంవత్సరానికి సుమారుగా 104% పెరిగి $10.06 బిలియన్ చేరుకున్నాయి. అయితే అదే సమయంలో భారత్ నుంచి రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 23% పైగా క్షీణించి $1.99 బిలియన్ పడిపోయాయి. కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో బంగారం వినియోగం భారీగా పెరిగింది. అది దేశ వాణిజ్య లోటును భారీగా పెంచింది. ఈ అసమానతలను తగ్గించేందుకు కేంద్రం మళ్లీ బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని పెంచాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. 2025 బడ్జెట్లో బంగారంపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని పెంచొచ్చు అనే అభిప్రాయాన్ని కూడా మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని పెంచితే దేశీయ మార్కెట్లో బంగారం ధర మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. బంగారం రేట్లు పెరిగేందుకు కస్టమ్స్ డ్యూటీ పెంచడం ఒకటే కారణం కాదని నిపుణులు అంటున్నారు. బడ్జెట్లో ప్రభుత్వం సుంకాలు పెంచకపోయినా దేశీయంగా బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అందుకు ప్రపంచ భౌగోళిక అనిశ్చితులు, అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు, అమెరికా కొత్త ప్రభుత్వ నిర్ణయాలు, డాలర్ విలువ వంటి కీలక అంశాలు కారణం కావచ్చు. మరి ఫిబ్రవరి 1 తర్వాత పసిడి పయనమేటో చూడాలి.